దీనికోసం నేను మొక్కజొన్న గింజలు తీసుకున్నాను. సో ఇది ఫ్రెష్ది కాదు, నేను ఫ్రోజన్ చేసుకుంది, అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఫ్రోజన్ స్వీట్ కార్న్. వీటిని బాగా శుభ్రంగా కడిగి మనం తీసి పెట్టుకుంటే మనకి సిద్ధమైపోతుంది. ఇది ఒక 450 గ్రాములు. వీటికి తడి ఉండకుండా చేసుకోవాలి. సో నేను వాష్ చేసి పెట్టాను, దీనిపైన కొంచెం ఐస్ అది ఇది ఉంది కాబట్టి. సో నీట్గా అంతా పరిచేస్తున్నాను. ఇది శుభ్రంగా ఆరిపోవాలి తడి, కాబట్టి ఒక టిష్యూ పేపర్ తీసుకొని మొత్తం పైన ఉన్న తడిని కూడా తీసేస్తున్నాను. అంటే మనకి ఫాస్ట్గా కుకింగ్ అయిపోవాలంటే మీరు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నా సరే ఓకే, ఎండలో పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఫ్యాన్ గాలికి నీట్గా మీరు ఆరబెట్టుకోవాలి. సో నీట్గా తడంతా కూడా మనం తీసేస్తున్నాం. చాలా సింపుల్ ఈ రెసిపీ, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్. సో అయిపోయింది, మనం వీటిని కలెక్ట్ చేసేసుకుంటున్నాం. సో ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో 200 గ్రాములు కొద్దిగా దంచిన బెల్లము, అలాగే కార్న్ ఒక 2 గుప్పెళ్ళు వేసేసుకొని మిక్సీ పట్టి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, మంచిగా పేస్ట్ అయిపోయింది. బెల్లంలో ఉన్న తడి మనకి మొక్కజొన్న కూడా వచ్చింది. ఆల్రెడీ మొక్కజొన్నలో కూడా మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి సో ఇలా నీళ్ళగా ఉంది. సో ఎక్కువ మళ్ళీ ఇది జారుగా ఉందనుకోండి, మనకు అలా ఉంట చుట్టుకోవడానికి రాదు. అందుకే ఏం చేస్తారంటే బియ్య పిండి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటే కొంచెం గట్టిగా పడుతుంది. మనం అవి షేప్స్ లాగా చేసుకున్నప్పుడు నిలుస్తాయి. ఓకేనా, ఇది టిప్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని బాగా వేగాలి. ఇప్పుడు కొద్దిగా దాంట్లో మనం పిండి వేసి చెక్ చేసుకున్నాం. పైకి తేలిందంటే పిండి రెడీ అయిపోతుంది అన్నట్టు లెక్క. సో ఇవి పల్చగా తట్టుకొని చిన్న గారెల్లాగా మనం మొక్కజొన్న బూరెలు అందులో వేసేసాడు. ఇలా చేత్తోనే మీరు ఫింగర్స్తో ఇలా చేసుకోవచ్చు. చక్కగా చుట్టూ రౌండ్గా చేసి అలాగే వేసేసేయండి. మధ్యలో అలా ఉబ్బుగా ఉండాలి, అప్పుడే మనకి బూరెలాగా ఉంటుంది. సో బుడగలు వస్తూ ఉన్నాయి చూసారు కదా, అలా జాయింట్ కాకుండా మీరు దూరం చేయండి. అలాగే ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపు. సో ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి, స్లోలో ఉన్నా పర్లేదు. ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోతుంది, లోపల ఉడకదు. సో బాగా వేగాలంటే కాసేపు వేయించుకోవాలి మీరు మీడియం ఫ్లేమ్లో, అలాగే లో ఫ్లేమ్లో. అప్పుడు మనకు అవన్నీ కుక్ అవుతుంది. చూసారు కదా, మంచి రంగుతో మొక్కజొన్న బూరెలు తయారైపోయింది. సో బయటకి బాగా కరకరలాడుతుంది అండ్ లోపల అంతే స్వీట్గా ఉంటుంది. మంచి బెల్లం తీసుకొని ట్రై చేయొచ్చు. ఫుల్ ఆఫ్ ఐరన్ కంటెంట్ అండ్ మంచి ఫైబర్ ఉంటుంది. చిన్నపిల్లలకి చాలా చాలా మంచి ఫుడ్ అని చెప్పచ్చు. కాబట్టి లాగించేయచ్చు 2-3 రోజులు స్టోర్ చేసుకొని. కాబట్టి పండగకి మీరు తప్పకుండా ట్రై చేయాలి ఈ డిష్. ఏమంటారు? ఇంకో రెడీ అయిపోయింది. సో పేపర్ నాప్కిన్ మీద తీసుకున్నారంటే ఎక్సెస్ ఆయిల్ పీల్ చేస్తుంది, మనం తినేటప్పుడు ఆయిలీగా అనిపించదు. వావ్, భలే ఉన్నాయి కదా. తినేయచ్చు, 1-2 కాదు, కౌంట్లెస్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అంతే, స్వీట్కైనా ఎంతైనా బాగుంటుంది. సో మీరు కూడా ప్రయత్నించండి. సో సర్వింగ్ చేసేసుకుంటాం మనం. చూసారు కదా, బాగా ఆయిల్ని తీసేసి ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాము. బాగా కరకరలాడుతూ చాలా చాలా బాగా వచ్చే బూరెలు. మంచి రంగు ఉంది, అలాగే టేస్ట్ కూడా అద్దిరిపోయేలాగుంటుంది. నేను గ్యారంటీ, మీరు చెప్పినట్టు ఫాలో అయిపోండి. సో అంతే, యమీ యమీ మొక్కజొన్న బూరెలు మీకోసం తయారు.
ఇప్పుడు ఒకటి ఓపెన్ చేసి చూద్దామా? అయిపోయింది. ఎస్, సూపర్గా వచ్చింది. లోపల ఉన్నది కూడా బాగా కుక్ అయిపోయింది. సో మొక్కజొన్న లోపల స్టఫ్ బెల్లంతో పాటు అదిరిపోయే కాంబో, చాలా హెల్తీ. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.